నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కాశీ ఈ పేరు వింటే చాలు అద్భుత అమేయ ఆధ్యాత్మిక సిరి మనసులో ఆవిష్కారం అవుతుంది. కాశీ పేరు తలుచుకుంటే చాలు మది మంచుకొండ కైలాసమే భాసిల్లుతుంది. కాశీ పేరు పలికితే చాలు హృదయం భక్తిరస సంభరితమవుతుంది. అలాంటి కాశీ భారతీయ సనాతన ధర్మానికి కేంద్ర బిందువై అలరారుతుంది. ఆ బిందువే సింధువై ఆర్ష సాంప్రదాయానికి పరివ్యాప్తి చేసింది. మోక్షప్రదాయినిగా భావించే కాశీ క్షేత్ర వైభవ ప్రాభవాన్ని, కాశీలో నెలకొన్న పవిత్ర ధామాల సమాచారాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కాశీక్షేత్ర ఆవిర్భావం గురించి, కాశీక్షేత్రంలో త్రిమూర్తులు కొలువైన వైనం గురించి పురాణాలు విశేషంగా అభివర్ణించాయి. సకల దేవతలకు ప్రియమైన నగరిగా, పవిత్ర దివ్యధామంగా వర్ధిల్లుతున్న కాశీక్షేత్ర వైభవ ప్రాభవాలు నిరుపమానం. ముక్కోటి దేవతలు ముక్తినిచ్చే క్షేత్రంగా పేర్కొన్న కాశీ మహాక్షేత్రం ఇలలో సాకారమైన భక్తుల పాలిట పరమోత్కృష్ట ప్రదేశం. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కాశీ శివపార్వతుల ప్రత్యక్ష నెలవు. మహాదేవుడు పార్వతిలో కలిసి క్షణం విడవకుండా కాశీలో నెలకొని ఉంటాడంటారు. అలా ఆది దంపతుల నిత్య నివాసమైన ఈ క్షేత్రాన్ని అవిముక్తం అంటారు. శివుడు పార్వతి జంటగా భాసిల్లుతూ ఎల్లప్పుడూ ఏకీకృతంగా దర్శనమిస్తూ తమ భక్తుల్ని అవిముక్తంగా అంటే ఎన్నడూ విడిచిపెట్టని దివ్యక్షేత్రం కాశీ. ఆ పరమేశ్వరుని అడుగుల ధ్వని బ్రహ్మముహూర్తంలో వినిపించే భవ్య సన్నిధి ఇది. వేద పఠనాలు, మంగళహారతులు, శంఖనాదాలు, డమరుక ధ్వనులు ఇక్కడ నిత్యం స్వాగతం పలుకుతుంటాయి. అన్నింటికీ మించి ఆధ్యాత్మిక రసవాహిని గంగ కాశీని మరింత పునీతం చేస్తోంది. సాధకుల పాలిట స్వర్గధామం ఈ కాశికాపురి. ఆనంద కాననం, శివపురి, రుద్రవాసం, బ్రహ్మాండపురి, ఇలా ఎన్నెన్నో నామధేయాలున్న పుణ్యవారాసి కాశీ. ఈ నగరాన్ని మహేశ్వరుడే తన అభీష్టం మేరకు సృజించాడని శివపురాణం చెబుతోంది. అష్టాదశ పురాణాలలో కాశీ వైభవాన్ని వ్యాసుడు పలుసార్లు ప్రస్తావించాడు. మన పురాణాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నగరం కాశీ మాత్రమేనంటే అతిశయోక్తి కాదు. కాశతే ఇతి కాశీ అంటే కల్పాంత వేళల కూడా ఇది సతతం ప్రకాశిస్తుంది కాబట్టి కాశీ అయ్యింది. కైలాసం తరువాత పార్వతీ పరమేశ్వరులు ప్రియంగా నివాసం ఉండేది కాశీలోనే అని విశ్వసిస్తారు. కాశీ క్షేత్రాన్ని అలదుకుంటూ నిరంతరం తన జలసిరుల సవ్వడులతో, శివ పంచాక్షరీనామ స్మరణలతో పులకిత యామినిగా గంగ ప్రవహిస్తుంది. కాశీకి విచ్చేసిన ప్రతి భక్తుడి మదిలో 2 అభీష్టాలుంటాయి: గంగా స్నానం, విశ్వనాథ దర్శనం. గంగలో పుణ్యస్నానంతో తరించిన వెంటనే భక్తుల అడుగులు నేరుగా విశ్వనాథ ఆలయం వైపే కదులుతుంటాయి. మహేశ్వరుడు మహాలింగమూర్తిగా, మహత్తర శక్తి సమన్వితుడిగా నెలకొన్న అద్భుత అమేయ నెలవు కాశీ. బంగారం తాపడం చేసిన గోపురాలతో అలరారే విశ్వనాథ ఆలయం సువర్ణ కైలాసాన్ని తలపిస్తుంది. కైలాసమే దిగివచ్చి ముంగిట సాకారమయ్యిందా అనే రీతిలో విశ్వనాథుడి కోవెల వైభవోపేతంగా దర్శనీయమవుతుంది. ప్రధాన ఆలయంలో
1.5 అడుగుల ఎత్తులో ఉన్న కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తులు తమ జన్మ చరితార్థమయ్యిందని భావిస్తారు. కాశీ కళ్యాణముల కాది కారణంబు, కాశీ అణిమాతి సిద్ధులకు ఆటపట్టు, కాశీ జనలోక సంకల్ప కల్పకంబు, కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ, పాపాల పాలిట రాకాశి కాశీ అని శ్రీనాథుడు కాశీఖండంలో అభివర్ణించాడు. ఇటీవల ఈ ఆలయం జీర్ణోద్ధరణ కావించుకుని సువిశాల లోగిలిగా సాకారమయ్యింది. విశ్వనాథుడి హృదయంలా విశాలమై విస్తారమై భక్తులందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రాంగణమంతా శివలింగాలతో అభిషేక జలాలతో ప్రకాశిస్తుంటుంది. అడుగడుగున ఆలయాల సమాహారంతో భాసిస్తుంది. గంగమ్మ పరవళ్ల సవ్వళ్లతో నిరంతరం ఈ సన్నిధి ప్రతిధ్వనిస్తుంది. ఘన చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతల కలబోత కాశీ. ఈ కాశీ దర్శనం వల్ల కలిగే అనుభూతి భక్తి భావనగా మారి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆది దంపతులు ఈ జగతికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల కృపా విశేషం వల్ల నీలివర్ణం బాలుడు ఒకడు ఉద్భవించాడు. పార్వతీ పరమేశ్వరుల అనురాగ ఫలానికి జన్మించిన ఆ బాలుడికి కాశీక్షేత్ర నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్ విష్ణువే. శివకరుణతో ఆ బాలుడు ఓ సరస్సును తవ్వి ఆ నీటితో శివపరమాత్మను నిత్యాభిషేకం చేసేవాడు. ఆ చిన్నారి శివభక్తిని మెచ్చి ఆమోదపూర్వకంగా సంతోషంతో శివుడు తన శిరస్సును కదిలించాడు. ఆ సందర్భంలో శివుడి కుడి చెవిలో అలంకారమైన మణికర్ణిక జారి ఆ సరస్సులో పడింది. ఆ జలనిదే నేటి మణికర్ణిక స్నానఘట్టం. ఓసారి పరమేశ్వరుడు కైలాసం కంటే విశిష్టత ఉన్న ప్రదేశం భూలోకంలో మరేదైనా ఉందా అని అన్వేషిస్తున్న సందర్భంలో ఓ ప్రదేశాన్ని చూశాడు. అన్ని విధాలా పవిత్రంగా ఉన్న కాశీనగరాన్ని చూడగానే కైలాసాన్నే మర్చిపోయి అక్కడే స్థిరంగా ఉన్నాడు. కైలాసనాథుణ్ణి వెతుకుతూ బ్రహ్మ భూలోకంలో అన్ని ప్రదేశాలను చూసి చివరకు కాశీనగరానికి చేరుకున్నాడు. అంతే, ఆయన సైతం బ్రహ్మలోకాన్ని మరిచాడు. శివుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నారో తెలియక వాళ్ళిద్దరినీ వెతకడానికి నారాయణుడు వైకుంఠం నుంచి బయలుదేరాడు. నారాయణుడు భూలోకమంతా గాలించి చివరకు వారిరువురిని కాశీలో ఉన్నట్టుగా గుర్తించాడు. ఆ క్షేత్ర వైభవాన్ని చూసిన శ్రీహరి సైతం అక్కడే కొలువు తీరాడు. త్రిమూర్తులు కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో 3,000,000 దేవతలు సైతం ఒక్కొక్కరుగా కాశీకి తరలివచ్చారు. కాశీ నగరానికి ఉన్న ఆకర్షణ శక్తి దేవతల్ని సైతం ముగ్ధుల్ని చేసింది. మొట్టమొదటిసారిగా కాశీని చూసి సమస్త లోకాలకు కాశీ ప్రశస్తతను చాటి చెప్పింది పరమేశ్వరుడు. 7 ముక్తి క్షేత్రాలు ఒకే చోట కొలువైన కాశీలో విశ్వనాథుడు మహాలింగమూర్తిగా దర్శనీయమవుతున్నాడు. కాశీలోని విశ్వనాథ జ్యోతిర్లింగం భూమి ఉద్భవించినప్పటి నుండి ఉందని ప్రగాఢ విశ్వాసం. ఇది శాస్త్రీయంగానూ నిరూపితమైన సత్యం. కాశీక్షేత్రంలో ఉన్న పావన ప్రదేశాలన్నింటికీ పౌరాణిక నేపథ్యం ఉంటుంది. అలాంటిదే మణికర్ణికా ఘాట్. కాశీలో మొత్తం 87 ఘాట్లు ఉన్నాయి. బ్రహ్మదేవుడు శివానుగ్రహం కోసం 10 అశ్వమేధ యాగాలు నిర్వహించింది దశాశ్వమేధ్ ఘాట్ కాగా, అత్యధిక ఆలయాలు ఉన్నది సింధియా ఘాట్. వీటితో పాటు అహల్య, బద్రీనారాయణ, దుర్గా, హనుమాన్, హరిశ్చంద్ర, కేదార్, లలిత, తులసి, వేణిమాధవ్ ఘాట్లు తదితర ఎన్నో తీర్థ నిలయాలు దర్శనమిస్తాయి. వీటన్నింటినీ గంగలో పడవ ప్రయాణం ద్వారా దర్శించుకోవచ్చు. వారణాసిలో గంగా హారతి కన్నుల పండుగగా ఉంటుంది.
ప్రసిద్ధమైన దశాశ్వమేధ ఘాట్లో అర్చకులు నిలబడి అత్యంత లయాత్మకంగా రుద్ర, నాగ, త్రిశూల, ధూప, పంచ, నక్షత్ర హారతుల్ని గంగామాతకు సమర్పిస్తారు. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. ఈ సమయంలో కాశీ వీధులన్నీ అణువణువున హరహర మహాదేవ, శంభో శంకర, హరహర గంగే, నమామి గంగే నామస్మరణలతో మార్మ్రోగుతాయి. శ్రీ శంభో అన్నాన్ని స్వీకరించే ప్రాణులైనా జీవులైనా కాశీ 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 అని 3 సార్లు, గంగా అని 3 సార్లు స్మరణ చేస్తే కాశీక్షేత్ర ఫలప్రాప్తి చేకూరుతుందని విశ్వాసం. రుద్రుడు అహోరాత్రుడు కాశీలో చైతన్య స్థితిలో ఉంటూ తన భక్తుల యోగక్షేమాల్ని వహిస్తాడనేది ప్రతీతి. అందుకే ఇది మహారుద్రవాసమే తేజరిల్లుతుంది. శివ విష్ణువుల కారణంగా ఏర్పడిన మణికర్ణికా ఘాట్లో నిర్వహించే సంధ్య, జప, హోమ, వేదాధ్యయనాలు, వ్రత ఉద్యాపనలు, లింగ ప్రతిష్టలు అక్షయ మోక్ష ఫలాల్ని అనుగ్రహిస్తాయి. మణికర్ణికా తీర్థంతో సాటి వచ్చే తీర్థాలు భూత భవిష్యత్ వర్తమానాలలో లేవని కాశీపురాణం చెబుతోంది. కాశీకి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, సంప్రదాయాల్ని పరిగణిస్తారు. కాశీలో ఎల్లప్పుడూ కృతయుగమే ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలమే కొనసాగుతుంది. కాశీలో 5 రాత్రులు 5 పగళ్లు ఉండి విశ్వనాథ దర్శనం, గంగా స్నానం చేసిన వారికి విశేష ఫలితం చేకూరుతుందని నమ్మకం. కాశీ విశ్వనాథ హారతి దర్శనం పరమ మంగళప్రదం. ప్రతిరోజు తెల్లవారుఛామున 2:30 విశ్వనాథ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ప్రభాత హారతి తెల్లవారుఛామున 3 గంటలకు ప్రారంభమై 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు భోగహారతి సమర్పిస్తారు. రాత్రి 7 గంటలకు సప్తర్షి హారతి పేరిట సంధ్యాహారతి సమర్పిస్తారు. సప్త ఋషులకు ప్రతిరూపంగా 7 అర్చకులు జ్యోతిర్లింగం చుట్టూ ఆసీనులై విశేష అభిషేకాలు, హారతులు సమర్పించడం సప్తర్షి హారతి ప్రత్యేకత. శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః. రాత్రి 7 గంటలకు శృంగార హారతి, రాత్రి 10:30 శయన హారతిని విశ్వనాథుడికి సమర్పిస్తారు. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. వీటిలో ఏ ఒక్క హారతిని దర్శించినా జన్మ తరిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ హారతులు చూడడానికి ప్రత్యేకమైన ఆర్జిత టికెట్లు ఉంటాయి. శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. అర్చకుల సమక్షంలో రుద్రాభిషేకం నిర్వహించుకోవచ్చు. శృంగార హారతి సమయంలో మినహా మిగతా అన్ని సమయాల్లోనూ భక్తులు స్వయంగా విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని స్పృశించవచ్చు. నమః శివాయ. కాశీ నగరాధిపతిగా, కాశీ క్షేత్ర రక్షకుడిగా శివాంశతో జన్మించిన కాలభైరవుడు ఈ క్షేత్రంలో కొలువై భక్తుల పాలిట కాల నియమ ప్రవర్తకుడిగా తేజరిల్లుతున్నాడు. భక్తి ముక్తి క్షేత్రంగానే కాక శక్తి క్షేత్రంగానూ కీర్తి గడించింది. రాక్షసుల్ని సంహరించిన దుర్గాదేవి ఈ క్షేత్రంలో సేదదీరింది అంటారు. అష్టాదశ శక్తి పీఠాలలో 3వదైన విశాలాక్షి పీఠం ఇక్కడే ఉంది. జీవులకు ఆకలిని తీర్చే అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణామాత నిలువు కాశీ కొలువు. కాశీ అనగానే విశ్వనాథుడి తరువాత గుర్తొచ్చే శక్తి రూపిణి, అన్నదాయిని, అన్నపూర్ణ. ఓ చేత అన్నపాత్రను, మరో చేత బంగారు గరిటెను ధరించి పరమేశ్వరుడికి భిక్ష వేస్తున్న ముద్రతో అన్నపూర్ణ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి సన్నిధి విశ్వనాథుడికి చేరువలోనే ఉంటుంది. ఏడాదికోసారి దీపావళి మరుసటి రోజున
బంగారు అన్నపూర్ణాదేవిని దర్శించుకోవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి సన్నిధి ద్రవిడ శైలిలో నిర్మితమై ఉంటుంది. నిత్యం కుంకుమార్చనలు, విశేష పూజలతో అలరారుతుంటుంది. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఈ ఇద్దరమ్మలతో పాటు విశ్వభుజ, సౌభాగ్య, శృంగార, ముఖనిర్మల, మంగళ, మహాలక్ష్మి, లలిత, జ్యేష్ఠ పేరిట అష్టవిధ గౌరీ స్వరూపాల మందిరాలు దర్శనీయమైనవి. మణికర్ణికాదేవి, వింధ్యాదేవి, త్రిపుర భైరవి, త్రిలోక సుందరి, సిద్ధేశ్వరి, దుర్గాదేవి, కౌడీదేవి, నవదుర్గ స్వరూపాల మందిరాల్ని భక్తులు దర్శించుకుంటారు. లలితా పరమేశ్వరి పరివార దేవతల్లోని వారాహీమాత ఆలయం ఇక్కడ భూగృహంలో ఉంటుంది. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని పైనుంచే గవాక్షం ద్వారా దర్శించుకోవచ్చు. కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగ ఆలయంతో పాటు సమానంగా బెనారస్ విశ్వవిద్యాలయంలోని బిర్లా విశ్వనాథ మందిరాన్ని సైతం భక్తులు దర్శించుకుంటారు. ప్రణవస్వరూపా అమరేశ్వరాయ ఓంకారలింగా నమః శివాయ. వారణాసి నగరంలో కొలువైన 57 గణపతుల దర్శనం సంకటహరకారకంగా భక్తులు భావిస్తారు. ఈ గణపతుల్లో చింతామణి గణపతి, దుండి గణపతి ఆలయాలు ప్రసిద్ధమైనవి. చైతన్య స్వరూపానికి నిదర్శనంగా తిలభాండేశ్వర్ ఆలయం ఉంది. పెద్ద గదిలో పట్టేంత భారీ శివలింగంగా తిలభాండేశ్వరుడు గోచరమవుతాడు. విశ్వనాథుడి మందిరానికి సమీపంలోనే ఈ ఆలయం నెలకొని ఉంటుంది. కాశీలో సూర్యుడికి సైతం 12 ఆలయాలు ఉన్నాయి. లోహిత, అరుణ, ద్రౌపద్, గంగా, కేశవ, లోలార్క్, మమోక్, సాంబ, ఉత్తరార్క, విమల, వృద్ధ, యమ పేర్లతో సూర్యమందిరాలున్నాయి. ఈ మందిరాలు వివిధ ఘాట్లలో దర్శనమిస్తాయి. వివిధ స్వరూపాలలో భాసిల్లే 27 విష్ణు మందిరాలు కాశీక్షేత్రంలో నెలకొని ఉన్నాయి. వీటిలో స్వయం వ్యక్త సాలగ్రామ బిందుమాధవస్వామి ఆలయం ప్రత్యేకమైనది. క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి 8 ఆలయాలు ఉండటం విశేషం. కాలభైరవ స్వామిని దర్శించుకోనిదే కాశీయాత్ర పరిపూర్ణం కాదు. వీటితో పాటు వాయుపుత్రుడైన సంకట్మోచన్ హనుమాన్ ఆలయం విశిష్టమైన దర్శనీయ స్థలం. ఇక్కడే గోస్వామి తులసీదాస్ రామచరిత మానస్ రచించినట్టుగా చారిత్రక గాథ. ఈ క్షేత్రంలోనే కేదారేశ్వర మందిరం తప్పక దర్శించవలసిన శైవధామం. గంగకు అవతలి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని వ్యాసకాశి అంటారు. వ్యాస ప్రతిష్ఠితమైన పరమేశ్వర లింగమూర్తి శిఖరంపై నెలకొన్న మందిరంలో ప్రకటితమవుతాడు.
పరమేశ్వరుడు కాశీలో జ్యోతిర్లింగ స్వరూపుడిగా విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వేశ్వరుడే ఈ సమస్త విశ్వానికి అధినాయకుడు. విశ్వంభరుడు, విశ్వపతి. అందుకే విశ్వనాథుడి పేరిట కాశీపురిలో తేజోమూర్తిగా దర్శనమిస్తాడు. విశ్వనాథ దర్శనం సమస్త పాపక్షయకరంగా భక్తులు భావిస్తారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని విశ్వాసం. ఈ క్షేత్రం మోక్షదాయక క్షేత్రం. మోక్షపథగాములైన వారికి ఆ సందర్భంలో శివుడే స్వయంగా వారికి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. కాశీనగరం చరిత్ర కంటే ఎంతో పురాతనమైనది. సంప్రదాయం కంటే సనాతనమైనది. కల్పిత కథల కంటే ఎంతో పాతది. ఇవన్నీ కలిగినా వీటన్నింటికన్నా ఎన్నో రెట్లు ప్రాచీనమైనది అని ప్రఖ్యాత ఆంగ్ల రచయిత మార్క్ ట్వైన్ కాశీ వైభవాన్ని క్లుప్తంగా వర్ణించాడు. సనాతన ధర్మాన్ని అవలంబించే వారందరి గమ్యస్థానం కాశీ. తమ జీవన కాలంలో ఒక్కసారైనా తనివి తీరా గంగలో స్నానం చేసి, కళ్ళారా విశ్వనాథుణ్ణి దర్శించి, చేతులారా విశాలాక్షిని పూజించి, కడుపారా అన్నపూర్ణాదేవి సమక్షంలో భోజనం చెయ్యాలని విశ్వసిస్తారు. భారతీయ సనాతన ధర్మానికి సమున్నత పతాక కాశీనగర వేదిక. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 320 కిలోమీటర్ల దూరంలో వారణాసి నెలకొని ఉంటుంది. దేశ రాజధాని న్యూఢిల్లీకి 795 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్కి 1224 కిలోమీటర్లు, విజయవాడకు 1494 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. జీవుడు అంత్యకాలములో అందరినీ కోల్పోయి ఒంటరిగా ఆత్మరూపంలో ఆకాశయానం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఆ జీవుడికి తోడుగా నేనున్నాను అంటూ కాశీ విశ్వనాథుడు ధైర్యమిస్తాడంటారు. ఇహంలో పరంలో సర్వదా సర్వకాల సర్వావస్థలోనూ తాను అండగా ఉంటానంటూ భక్తులకు భరోసా కల్పించే పరమదైవం కాశీ విశ్వనాథుడు. అలాంటి కాశీ విశ్వనాథుడి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.